తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. వికారాబాద్ జిల్లా వెంకటాపూర్ తండాలోని కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి చంద్రకళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో తండాలో ప్రచారం చేపట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, కాసాని గారి నాయకత్వం. ఇప్పుడు మన చేవల్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మనం వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం కాబట్టి అందరు ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఆడపడుచులు, ప్రతి ఒక్క మగపిల్లలు, యూత్ వాళ్ళంతా కలిసి కాసాని గారికి ఓటు వేయాలి. మనము నీతి నియాతి తప్పకుండా ప్రతి ఒక్క కారు గుర్తు ఓటేసి అత్యధిక మీద కానీ గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ఇప్పుడు మన అక్క కాసానన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన అక్క కాబట్టి అక్క మోకం చూసి మీరు అందరూ కూడా మీ మనసులో వేసుకొని ఎవరు పైసలు ఇవ్వని ఏమి ఇచ్చినా కూడా కారు గుర్తు, మన కారు గుర్తు ముందు నెంబర్ 1లో ఉంటుంది. కారు గుర్తుగా ఓటేయాలి మనం అందరూ కలిసి. ఇప్పుడు మన చేవల్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మనం వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం కాబట్టి అందరు ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఆడపడుచులు, ప్రతి ఒక్క మగపిల్లలు, యూత్ వాళ్ళంతా కలిసి కాసాని గారికి ఓటు వేయాలి. మనము నీతి నియాతి తప్పకుండా ప్రతి ఒక్క కారు గుర్తు ఓటేసి అత్యధిక గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి, అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది. తను ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్నలు అంటే చదువుకున్నలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను. చదువుకున్నది ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మంచి మెజార్టీతో మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు. మీరు మంచి కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి, అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది. తను ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్నలు అంటే చదువుకున్నలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను. చదువుకున్నది ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మంచి మెజార్టీతో మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు. మీరు మంచి కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గడప గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి, అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది. తను ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికీ తెలిసి ఉంటుంది.